నిన్ను చూశానమ్మా. ఇక నేనేమైపోయినా బెంగలేదు. అమ్మ మాటలకేం గాని నువ్వు నమ్ముకున్న నీ స్వామి నీకే లోటు రాకుండా చూసుకుంటున్నాడా తల్లి? ఆపద ముక్కుల వాడే నాకు అండగా ఉండగా నాకు లోటే ఉంది నాన్నగారు. ఇదిగో నువ్వు ప్రాణప్రదంగా ఆరాధించే నీ తరిగొండ నృసింహస్వామి. కృతజ్ఞురాల్ని నాన్నగారు, కృతజ్ఞురాల్ని. అత్తయ్య, మాణి, తమ్ముడు ఎలా ఉన్నారర్రా? నేనెంత అపకారం చేసినా ఎంత ఆప్యాయతతో పలకరించడం నీకే చెల్లిందే తల్లి. ఇడిగో నా మనవడు, నీ మేనల్లుడు. వీడికి వదినే పేరు పెట్టాలని నీ మరదలు, నీ తమ్ముడు ఇంత దూరం తీసుకొచ్చారు. మరి ఎలాంటి పేరు పెడతావో, ఎంత మంచి పేరు పెడతావో ఇక నీ ఇష్టం. ఇది శ్రీనివాసుడి సన్నిధి. వీడికి శ్రీనివాసు అని పేరు పెట్టాను. ఆహా, సంతోషమేనా మరదలా? అంతకంటేనా వదినా? ఏం వది, బాగున్నావా? నా కారణంగా తమరు అమ్మా నాన్నకి దూరం అయిపోయారనేది తప్ప నాకు మరే బెంగా లేదు తల్లే. నీ కారణంగానైనా నేను కొండకి చేరుకున్నాను. ఏం మునసమ్మావయ్యా, తరిగొండ ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నువ్వు వచ్చేసిన తర్వాత తరిగుండ కలైపోయిందమ్మా. ఏమిరా తమరు ఎలాగంటే అలాగేనండి. సరే, ఈ రూపేణ ఆయన స్వామివారి సన్నిధానానికి వచ్చారు. రండి, అందరం కలిసి శ్రీవారిని దర్శించుకుందాం. గోవిందా గోవిందా. ఆగండి. ఏమయ్యా పెద్ద మనిషి, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఇతగాన్ని వెంటేసుకు తిరగడానికి సిగ్గుగా లేదు? ఎందుకొచ్చిన బ్రాహ్మణ జన్మయ్యా? అది కాదు స్వామి. ఆగండి నాన్నగారు. ఏది బ్రాహ్మణత్వం? ఏమిటి బ్రాహ్మణత్వం? బ్రాహ్మణత్వం అంటూ దీర్ఘాలు తీస్తున్న ఈ పెద్దలు ఆర్కాట్ నవాబ్కి కప్పవెందుకు చెల్లిస్తున్నారు? అమ్మా అమ్మా, తమరు నా కారణంగా మళ్ళీ గొడవ పడకండమ్మా. తమని చూడాలనుకున్నాను, చూశాను. తమరు వెళ్ళి దర్శనం చేసుకురండి అమ్మా. నేను ఏడే ఉంటాను. వలి, అన్యాయానికి తలవంచడం నాకు అలవాట్లేదు. నువ్వు అడుగుపెట్ట నీ ఆలయంలోకి నేను అడుగుపెట్టను. అమ్మా, నా వెంకటనాథుడు నా దగ్గరికే వస్తాడు. ఆయన వస్తాడో రాడో తర్వాత చూద్దాం. ఎన్నాడా పాకరేళ్ తొలంగో. అడిగే దాసోహం వాంగో. బావయ్యా, అరే బొమ్మ చెబుతున్నా నీకే వాంగో. ఆగండి. మిస్టర్ దీక్షితులు, దొరవారు మెహంతు నాతో అంతా చెప్పాడు. ముస్లింస్ టెంపుల్లో రానివద్దని ఎవరు రూల్ పాస్ చేశారు? అది అది Shut up! ఏ దేవుడు అందరికి దేవుడే. వాళ్ళని రావద్దని అధికారం నీకు లేదు. ఏ గొడవ ఆర్కాట్ నవాబుకు తెలిస్తే లేనిపోని గొడవ జరుగుతుంది. యునో, వెళ్ళవయ్యా దీక్షితులు, వెళ్ళు. వెళ్ళి వాళ్ళ గోత్రనామాలతో పూజలు జరిపించు. రండమ్మా, వెళ్ళండి. అవమానం. ఎక్కడో తరిగొండ నుంచి ఊడిపడ్డ ఒక విధవరాలి చేతిలో అవమానం. గోవిందా. అడియేం దాసోహం పిలిచారా స్వామి? నిన్ను కాదురా, ఆ గోవిందుణ్ణి తలచాను. అడియేం దాసోహం. స్వామివారు తమరు పిలిస్తే పలుకుతారు. ఏం సెలవిచ్చారో? కొండ దింపమంటున్నాడురా. ఎలా? దొరవారు ఒక పక్క, మహంతు మరో పక్క ఆమెకు వంత పాడుతున్నారే. ఎప్పుడు? గోవిందా గోవిందా, నీ బుర్రలో దద్దోజనం చప్పదనం తప్ప పులిహోర పసలేదురా. అందుకే కదా స్వామి అడిగే దాసోహం. దింపాలి, కొండ దింపాలి. అడిగేం దాసోహం. శ్రీవారి నగలు కనిపించట్లేదు స్వామి. కనిపించకపోవడం ఏమిట్రా? అక్కడే జారిపడి ఉంటాయి చూడు. స్వాములు మీరు కూడా వెతకండి. అవి ఇవాళటివి నిన్నటివి కావు స్వామి, రాయల వారి కాలవ నాటివి. వేసిన తలుపులు వేసినట్టే ఉంటే దొంగతనం ఎలా జరిగింది? మాకు మాత్రమేం తెలుసు, మేం మానవ మాత్రులం. వెళ్ళండి,
తిరుమలంతా గాలించండి. అనుమానం వచ్చిన వారిని అధికార కార్యాలయానికి తీసుకురండి. దొంగతనం జరిగిందమ్మా. ఊరంతా వెతుకుతూ ఇలా వచ్చాం. ఎన్నడో పోకుడే తెరుగో వాంగో వెతకండి, గాలించండి. ఇక్కడ తవ్వండి. ఏమిటి స్వామి ఇది? నీ నీడకు నన్ను దూరం చేస్తావా? ఏం పాపం చేశాను నేను? అడియేన్ ఎంత పావం, ఎంత పావం. గోవింద గోవింద ఇవిగో స్వామి, ఆ చెట్టు మొదట్లో దొరికాయి. గోవింద గోవింద. అడియేం దాసోహం. భక్తుల పేరుతో కొండపైకి చేరటం, స్వామివారి నగలకే ఎసరు పెట్టడం. అమ్మగారు, ఈ దొంగతనం తమరు చేశానని ఒప్పుకుంటుందా? విధవ స్వామి వారికి తులసిమాలలు సమర్పించినప్పుడే ఇలాంటి ఉపద్రవమేదో వచ్చి పడుతుందని భావించాం. ఈ దొంగ భక్తురాల్ని కొండ దింపి తరిగొండకు సాగనంపండి. నా కంఠంలో ప్రాణం ఉండగా కొండ దిగను. నీ మొండితనానికి ఫలితాన్ని అనుభవించు. దీక్షితులు గారు తప్పు చేస్తున్నారు. దొరగారు లేని సమయంలో దొరగారు లేరు కాబట్టే ఈ దొంగ భక్తురాల్ని కొండ దించే ప్రయత్నం చేస్తున్నాం. స్వామి స్వామి ఏ స్వామి అడ్డొస్తాడో మేము చూస్తాం. ఇందుకేనా స్వామి నన్ను పుట్టించింది? ఇందుకేనా నన్ను మీ పాదాల దగ్గరకు చేర్చుకుంది? ఈ అవమానాలు భరించడానికేనా నన్ను మంటల్లో కాలిపోకుండా కాపాడింది? పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదు. ఆవేదనను మరచి తుంబుర కోనకు చేరుకు. నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే స్వామి. పీడ విరగడైంది. ఆలయానికి సంప్రోక్షణ దీక్షితులు గారు, ఏమైందండి? ఏమైంది? అయ్యో, ఏమైంది గురుగారు? అయ్యో, ఏ నేరం చెయ్యని ఆ తల్లికి దొంగతనం అంటగట్టారు. చేసిన పాపం ఊరికేనే పోతుందా? ముందు ఆయన్ని బయటికి తీసుకురండి. దొరగారికి కౌరందించండి. అలాగే. దీక్షితులు గారు చేయమంటేనే చేశాను. శ్రీవారి నగలు తులసివనంలో దాచిపెట్టింది నేనే. వేడిని వెంటనే అండమాన్ పంపించండి. సెండ్ హిమ్ ఆఫ్ ఇమిడియట్లీ. కుర్రో కుర్రుమాయబ్బా, ఇదే తుంబర కోన. ఒకప్పుడు తుంబరలోనే ఈడ తపస్సు చేశారట. అందుకే ఈ కోనకు తుంబర కోన అనే పేరు వచ్చింది. తల్లే, నువ్వేడకు వస్తావని ఎంకన తర చెప్పే ఉంచాడు. మంగిడీలు తల్లే, మంగిడీలు మంగిడీలు. ఒసే సింగే, ఒరే సింగలా, ఎంకమ్మ తల్లికి పుట్టకేనా ఎదురు బియ్యం అందుకో. ఒరే లచ్చనా, నువ్వు దొరు వేసుకోరా. మిస్టర్ అనంతాచార్యులు, వేసిన డోర్లు వేసినట్టుంటే ఈ అడవి తులసి మాల స్వామి వారి మెడలో ఎలా వచ్చింది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ పని? మాకు అదే తోచటం లేదు దొరగారు. రాత్రి పవళింపు సేవ అయిన తర్వాత తలుపులు మూసి వెళ్ళాం. తమ ముందే తీసుకొచ్చాం. వెంగమాంబ గారు తిరుమల వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి మిస్టర్లు ఎన్నో జరుగుతున్నాయి. మిస్టర్ మెహంతి గారు, ఆ తల్లి జాడ ఏమైనా తెలిసిందా? లేదు దొరవారు, చాలా మందిని విచారించాం, లాభం లేకపోయింది. గత 2-3 రోజులుగా ఇలాగే జరుగుతుంది. దాంతో తమ దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది స్వామి. సరే, ఈ రాత్రికి నేనే ఆలయంలో ఉండి గమనిస్తాను. దట్స్ రైట్.